హాయ్ వియర్స్, కంప్యూటర్స్ అడ్డాకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునేది కంప్యూటర్ గురించి అండి. కంప్యూటర్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఎక్కువ మంది మాట్లాడుకునేది ఈ కంప్యూటర్ గురించేనండి. ప్రతి ఒక్కళ్ళు ఆధారపడేది ఈ కంప్యూటర్ మీదే. చాలా ఎక్కువ మంది జీవనోపాధి ఈ కంప్యూటర్ మీదనండి. ఒక వ్యక్తి మరో వ్యక్తి కన్నా ఈ కంప్యూటర్నే ఎక్కువగా నమ్ముతున్నాడు. మరి ఇన్ని విషయాలకు కారణమైన ఈ కంప్యూటర్ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి వియర్స్, కంప్యూటర్. హూ ఈజ్ ఇన్వెంటెడ్ కంప్యూటర్? ఈ కంప్యూటర్ని ఎవరు కనిపెట్టారు? వాట్ ఈజ్ కంప్యూటర్? ఈ కంప్యూటర్ అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటండి, అంటే ఏంటి, దీని యొక్క స్వభావం ఏంటి? పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. దీని యొక్క పార్ట్స్ ఏంటండి? అండ్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్. దీనివల్ల యూజ్ ఏంటి? అండ్ వర్కింగ్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? టైప్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ ఎన్ని రకాలు? అండ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. తరతరాలుగా కంప్యూటర్ అనేది ఎలా ఉంది అనేది ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ఫస్ట్ మనం ఏం నేర్చుకుందామండి? హూ ఈజ్ ఇన్వెంటెడ్ కంప్యూటర్. చూడండి వియర్స్, హూ ఈజ్ ఇన్వెంటెడ్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ని ఎవరు కనిపెట్టారు? కంప్యూటర్ని కనిపెట్టింది చార్లెస్ బాబేజ్. చార్లెస్ బాబేజ్ అనే అతను ఈ కంప్యూటర్ని కనిపెట్టాడండి. అందువల్ల ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్ అంటారు. ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్ అంటే ఏంటి? మన గాంధీజీని జాతిపిత అంటారు కదండి, అలానే మన చార్లెస్ బాబేజ్ని కూడా ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్ అని పిలవడం జరుగుతుంది. చూడండి, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కంప్యూటర్. కంప్యూటర్ యొక్క క్యారెక్టర్ ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందామండి. ఇందాక చెప్పుకున్న రూల్ ప్రకారంగా ఏంటంటే, ఒక వ్యక్తి మరో వ్యక్తి కన్నా ఈ కంప్యూటర్ని ఎక్కువగా నమ్ముతున్నాడు. అంటే ఏంటి? మనలో లేనిదేంటి, కంప్యూటర్లో ఉన్నదేంటి. ఓకేనండి, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, ఫస్ట్ వర్సెటిలిటీ. ఈ వర్సెటిలిటీ అంటే ఏంటంటే, ఇది ఎలాంటి వర్క్నైనా చేస్తుంది. కంప్యూటర్ అనేది ఎలాంటి వర్క్నైనా చేస్తుంది. ప్రతి వర్క్లోనూ నేనున్నాను అని ముందుకు వస్తుందండి. అది ఎడ్యుకేషన్ పరంగా అయినా, ఎంటర్టైన్మెంట్ పరంగా అయినా, అది ప్రతి వర్క్లోనూ నేనున్నాను అని ముందుకు వస్తుంది. అది మంచి చెడు ఏం చూడదండి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ పరంగా చూసుకుంటే, చెస్ ఆడమని ఆడుద్ది, కార్డ్స్ ఆడమని ఆడుద్ది అండి. దానికి ఇదే వర్క్ చేయాలి అని పర్టికులర్గా రూల్ ఏమి ఉండదండి. అది ప్రతి వర్క్లోనూ పాల్గొంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి స్టోరేజ్ క్యాపబిలిటీ. కంప్యూటరు ఎలాంటి వర్క్నైనా చేస్తుందండి. అది ఎంత పెద్ద వర్క్నైనా తట్టుకునే సామర్థ్యం, అంటే ఎంత వర్క్నైనా స్టోర్ చేసుకునే కెపాసిటీ కంప్యూటర్కి ఉందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ హై స్పీడ్. హై స్పీడ్ అంటే ఏంటంటే చాలా వేగంగా. మనతో కంపేర్ చేసుకుంటే కంప్యూటర్ వేగంగా అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి కొన్ని గంటలు పట్టే వర్క్ని కొన్ని నిమిషాల్లో చేసేస్తుంది. మనకి కొన్ని నిమిషాల్లో పట్టే వర్క్ని కొన్ని సెకండ్స్లో చేసేస్తుందండి. అంత స్పీడ్గా ఉంటుంది. అది ఎలాంటి వర్క్ అయినా, ఎంత పెద్ద వర్క్ అయినా కావచ్చు. అండ్ నెక్స్ట్ డెలిజెన్సీ. డెలిజెన్సీ మీన్స్ శ్రద్ధగా. కంప్యూటర్కి ఒక వర్క్ ఇచ్చామనుకోండి, చాలా శ్రద్ధగా చేస్తుందండి. ఇప్పుడు నా వీడియో మీరు చాలా శ్రద్ధగా చూస్తున్నారా అనేది మీకే తెలియాలి. ఓకేనండి? కానీ కంప్యూటర్కి ఇచ్చిన వర్క్ అనేది అది ఎలాంటి వర్క్ అయినా, ఎంత పెద్ద వర్క్ అయినా సరే చాలా శ్రద్ధగా చేస్తుందండి. అండ్ నెక్స్ట్ రియలబిలిటీ. రియలబిలిటీ మీన్స్ నమ్మకంగా. కంప్యూటర్కి ఇచ్చిన వర్క్ అనేది అది ఎలాంటి వర్క్ అయినా సరే చాలా నమ్మకంగా చేస్తుంది. మధ్య మధ్యలో హ్యాండ్ ఇవ్వడం, మధ్య మధ్యలో వర్క్ అనేది వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటివి ఏం తెలియవండి. నమ్మకంగా చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆక్యురసీ. ఆక్యురసీ అంటే ఖచ్చితంగా.
ఒక వర్క్ ఇచ్చాము అంటే అది 100% ఖచ్చితంగా చేసి చూపిస్తుందండి. 50%, 70% ఇలా ఏం చేయదండి. ఒక వర్క్ అది ఎంత పెద్ద వర్క్ అయినా సరే వేగంగా చేస్తుంది, శ్రద్ధగా చేస్తుంది, అండ్ ఇంకా ఏం చేస్తుంది, ఖచ్చితంగా చేసి చూపిస్తుందండి. అండ్ నెక్స్ట్ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే ఏంటంటే ఒక కీలు బొమ్మ, కరెక్ట్గా చెప్పాలంటే ఒక కీలు బొమ్మ. ఓకేనండి. అంటే ఏంది, మనం ఆన్ చేస్తే ఆన్ అయ్యిద్ది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయ్యిద్ది. ఓకేనండి. మనం ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే అది కూడా వర్కింగ్లో ఉంటుంది, ఏమీ చేయకపోతే ఏమీ చేయదండి. అంటే తన ముందు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ చేతిలో కంప్యూటర్ అనేది ఒక కీలు బొమ్మ. ఫైనల్గా కంప్యూటర్ గురించి ఒకే ఒక్క సింగిల్ వర్డ్ అండి. ఎలాంటి వర్క్ అయినా, ఎంత పెద్ద వర్క్ అయినా సరే చాలా వేగంగా, శ్రద్ధగా, నమ్మకంగా, ఖచ్చితంగా పనిచేసే కీలు బొమ్మ ఏంటండి, కంప్యూటర్. వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.